నమస్కారం. మహాభారత యుద్ధానికి ముందు పాండవులు వనవాసం చేసేటప్పుడు వారికి ఎదురైన ఒక ఇబ్బందిని సూర్యదేవుడు ఎలా ఆదుకున్నాడో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. అలాగే కోపానికి మారుపేరైన దుర్వాస మహర్షి పాండవులను ఎలా పరీక్షించారో కూడా తెలుసుకుందాం. పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు వారిని చూడడానికి ఎందరో బ్రాహ్మణులు అతిథులు వచ్చేవారు. అడవిలో అందరికీ భోజనం పెట్టడం ధర్మరాజుకు ద్రౌపదికి చాలా కష్టంగా మారింది. ధర్మరాజు తన కులగురువు సలహా మేరకు సూర్యదేవుడి గురించి తపస్సు చేస్తాడు. ధర్మరాజు భక్తికి మెచ్చిన సూర్యదేవుడు ప్రత్యక్షమై ఒక రాగి పాత్రను ఇస్తాడు. ధర్మరాజా, ఇది అక్షయ పాత్ర. దీనివల్ల నీకు వనవాసం పూర్తయ్యే వరకు ఆహారానికి లోటు ఉండదు. ద్రౌపది భోజనం చేసి ఈ పాత్రను కడిగి పక్కన పెట్టే వరకు దీని నుండి ఎంత మందికైనా వడ్డించవచ్చు అని చెబుతాడు. దీనివల్ల పాండవులకు ఆకలి కష్టాలు తీరిపోతాయి. పాండవుల దగ్గర అక్షయ పాత్ర ఉందని తెలుసుకున్న దుర్యోధనుడు వారికి ఇబ్బంది పెట్టాలని ప్లాన్ చేస్తాడు. ఒకరోజు దుర్వాస మహర్షిని పిలిచి పాండవుల దగ్గరికి అతిథిగా వెళ్ళమని కోరుతాడు. దుర్వాస మహర్షి తన 10,000 మంది శిశువులతో కలిసి పాండవుల దగ్గరికి వెళ్తాడు. అప్పటికే ద్రౌపది భోజనం ముగించి పాత్రను కడిగి పక్కన పెట్టేస్తుంది. అంటే ఆ రోజుకు అక్షయ పాత్రలో ఆహారం అయిపోయింది. దుర్వాసుడు, మేము నదిలో స్నానం చేసి వస్తాం, మాకు భోజనం సిద్ధం చేయండి అని చెబుతాడు. ఆహారం లేకపోవడంతో ద్రౌపది చాలా ఆందోళన చెందుతుంది. ఒకవేళ భోజనం పెట్టకపోతే దుర్వాసుడు శపిస్తాడని భయపడుతుంది. ద్రౌపది మనసారా శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తుంది. కృష్ణుడు వెంటనే ప్రత్యక్షమై, నాకు చాలా ఆకలిగా ఉంది, ముందు నాకు ఏదైనా పెట్టమంటాడు. ద్రౌపది, పాత్రలో ఏమీ లేదు కృష్ణ అంటే కృష్ణుడు ఆ పాత్రను పరిశీలించి దానికి అంటుకొని ఉన్న ఒక చిన్న మెతుకును తింటాడు. ఆయన ఆ చిన్న మెతుకును తినగానే విశ్వమంతా తృప్తి చెందుతాడు. నదిలో స్నానం చేస్తున్న దుర్వాస మహర్షికి ఆయన శిశువులకు కడుపు నిండిపోతుంది. ఒక ముద్ద కూడా తిననంతగా భారమవుతుంది. పాండవుల భక్తిని చూసి దుర్వాసుడు వారిని దీవించి వెళ్ళిపోతాడు. ఇలా కృష్ణుడు పాండవులను అవమానం నుంచి కాపాడుతాడు. భగవంతుడిపై నమ్మకం ఉంటే ఎలాంటి కష్టానైనా దాటవచ్చు అనడానికి ఈ కథ నిదర్శనం.